నమస్కారం అండి. దిస్ ఇస్ #you. తమ్మినేని సీతారాం. ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడంటే క్యారెక్టర్ ఉందా లేదా అని నాకు డౌట్ వస్తుంది ఒకసారి. అంత నీచంగా చిల్లరగా బిహేవ్ చేసిన మన మాజీ స్పీకర్. ఏమండి, కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్న వాళ్ళు దానికి తగ్గట్టుగా బిహేవ్ చేస్తే మర్యాద ఇస్తారు. దానికి విపరీత ధోరణిలో వెళ్ళిపోయి కూర్చో అని నువ్వేంటి టీడీపీ సభ్యులందరినీ సస్పెండ్ చేసి అమరావతిని శ్మశానం అని ఆమదాల వలస నుంచి వచ్చిన అతనికి అమరావతి మీద ఏం ప్రేమ ఉంటుంది? పోనీ రాష్ట్ర ప్రేమన్న ఏడ్చిందా? లేకపోతే అన్బాదర్డ్ బై బోత్ ద పార్టీస్, నాకు ఒక టోన్ ఉందన్నట్టన్నా బిహేవ్ చేయగల సత్తా ఉండాలి. ఈ రోజుల్లో స్పీకర్లందరినీ చూస్తున్నాం, అన్ని చోట్ల ఒకటే. ఏ పార్టీ ఎన్నుకుంటే ఆ పార్టీకి ఊడిగలు చేయటం అలవాటు. ఆ ఊడిగల్లో మొదటి ఊడిగం కేసు పెడితే ఈ తమ్మినేని సీతారాం వస్తాడు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి మొహంలో ముసి ముసి నవ్వుల చిరునవ్వులు చూడటం కోసం చంద్రబాబు నాయుడు గారిని నీచంగా ఇన్సల్ట్ చేసేవాడు. నువ్వు అని మాట్లాడేవాడు. ఆయన క్యాబినెట్ లో ఉండి మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసి ఆఖరికి తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు రామారావు గారి టైంలో యువ నాయకుడిగా ఎంటర్ అయ్యి గెలిచి అన్ని ఓడి కూర్చున్న తర్వాత ప్రజారాజ్యంకి వెళ్ళి అక్కడ కూడా ఓడిపోయిన తర్వాత వైసీపీలో జాయిన్ అయ్యి మన రాష్ట్రానికి ఒకప్పటి మన మాజీ స్పీకర్ కోటెల శివప్రసాద్ గారు కూడా స్పీకర్గా ఉన్నారు. కానీ ఆయనకి ఇతనికి సహస్రకోటి తేడా. ఈ రోజు ఒరిస్సాలో దాక్కుని పోలీసులకు చుక్కలు చూపిస్తూ పారిపోయిన అతను ఇతని గురించి వాల్యూ ఎవరిస్తారు? కోటెల శివప్రసాద్ గారి విషయం చూసుకుంటే గనక ఆయన ఇంట్లో కొన్ని లక్షలు, 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయల ఫర్నిచర్ ఇంట్లో పెట్టుకున్నాడని చెప్పి ఆయన లిటరల్లీ అవమానం భరించలేక సూసైడ్ చేసుకుందానికి తీసుకెళ్ళిపోయారు, చనిపోయారు. శివప్రసాద్ గారు అనే వ్యక్తి లేరు ఈ రోజు. అంత నీచపు స్థితి దాకా పబ్లిసిటీ చేసి ఈ క్యాండిడేట్ తమ్మినేని సీతారాం 900 గజాల స్థలం లిటరల్లీ దొబ్బేసి వాళ్ళ కొడుకు పేరు మీద రాంచేసి ఎక్కడో ఒడిస్సాలో ఒక అమ్మాయి ఉందని చెప్పి ఆ అమ్మాయి ల్యాండ్ ఓనర్ కూతురు అని చెప్పి ఆ ఓనర్ చనిపోయాడు, కూతురు పేరు మీద రాశాడు. ఈ ఒకే ఒక కూతురు తీసుకొచ్చేసి తమ్మినేని సీతారాం కొడుకు తమ్మినేని చిరంజీవి పేరు మీద అమ్మేసిందని చెప్పి విచ్చలవిడిగా దందా చేస్తే చివరి కేసు పడగానే పారిపోయి ఏం చేశాడు? కోర్టులో క్వాష్ కొట్టేయాలంట. అసలు మనకు కొంచెం అన్నా సిగ్గుందా? ఇలాంటి ఆరోపణలు వచ్చిన తర్వాత ఎంతటి మనిషి అయినా, మనం కాన్స్టిట్యూషనల్ పోస్ట్ నిర్వహించాం కదా, కనీసం పోలీసుల దగ్గరికి వెళ్ళి సరెండర్ అవటమో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం ఉంటుంది. అదేం లేదు, చాప చుట్టేసి పారిపోవటం. విచిత్రం ఏంటంటే వైసీపీ నుంచి ఒక్కళ్ళు కూడా ఇతని కోసం సానుకూలంగా స్పందించట్ల, మద్దతు తెలపట్ల. మేబీ ఇతను అరెస్ట్ అయిన తర్వాత డమ్ అని కొట్టుకుంటూ వస్తారులేండి వాళ్ళందరూ. కొంతమందికి పదవులు ఉన్నా ఆ పదవి తగ్గట్టు బిహేవియర్ అనేది ఉండదు. కోడెల శివప్రసాద్ గారిని చూసి ఒక్క రవంతు నేర్చుకున్నా కూడా సిగ్గుపడాలి. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈరోజు చూసుకుంటే మనం ఈ సీదిరి అప్పలరాజు, దాని తర్వాత జోగి రమేష్, దాని తర్వాత ఇప్పుడు మనం చూసుకుంటే ఇదిగోండి తమ్మినేని సీతారాం, రోజుకు ఒక వికెట్ పడుతుంది. ఈ వికెట్ మాత్రం పారిపోయి ఒరిస్సాలో కూర్చుంది. పోలీసు ఇతన్ని ట్రాక్ చేస్తున్నారండి. ట్రాక్ చేసి ఎక్కడెక్కడ ఉంటున్నాడంటే ఒరిస్సాలోనే తిరుగుతా కూర్చున్నాడు. అరెస్ట్ ఇంకా అవ్వలా. ఈ క్యాండిడేట్కి అరెస్ట్ అయిన వెంటనే బాజాబాజంత్రీలతో ఏపీలోకి తీసుకురావటం ఖాయం. ఇట్స్ అట్ట క్రిమినల్ యాక్ట్ లిటరల్లీ. దీంట్లో సీతారాం వైఫ్, సీతారాం కొడుకు ఎంతమంది? 11 మంది మీద దే హ్యావ్ కెప్ట్ ద కేసు అండి. 11, 13 సబ్జెక్టు కరెక్షన్. దాంట్లో 13 మంది మీద కేసు పెట్టారు ఈ ఇష్యూ పైన. దాంట్లో 8 మందిని అరెస్ట్ చేశారు. ఎక్కడైనా నైతిక విలువలు ఉన్న వ్యక్తి పారిపోతారా? ఒకవేళ లేదు, అందవరపు గోవిందరాజులు గారు ఎవరైతే భూమిలు కబ్జా చేశారో ఆయన కంప్లైంట్ పెట్టకపోతే ఈ పార్టీకి 3వ చేయి కూడా మార్చేసి ఉండేవాళ్ళు వీళ్ళు. అంత ఘన పార్టీలు జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లోనే చూస్తాం మనం. ఇలాంటి వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండదు, ఓ నమహాలు దిద్దడం ఉండదు, సంస్కారం అనేది ఉండదు. సంస్కారం లేకుండా ప్రవర్తించబట్టే ఇంత అరాచకాలకి దారితీస్తున్నారు. వీళ్ళందరినీ ఆముదాలు వలసించి నెక్స్ట్ టైం గెలిపిస్తారనుకుంటారేమో. కల్లా పొలిటికల్ చాప్టర్ మొత్తం 900 గజాల స్థలం దెబ్బతో పోయింది. క్యారెక్టర్ అనేది లాస్ట్ టైం మనం స్పీకర్గా ఎలా చేస్తామో వ్యవహారం చూసిన తర్వాత కొట్టుకుపోయింది. నైతిక విలువలనే ఏమన్నా ఉంటే వచ్చి సరెండర్ అయ్యి దాని తర్వాత కేసులు చూసుకోవాలి. పారిపోయి కూర్చుంటే పిరికి వాళ్ళ కింద చూస్తారు. ఏమంటారు మీరందరూ? నాతో ఏకీభవిస్తారా లేకపోతే దీనిపైన డిబేట్ ఉందా? మీ కమెంట్స్ ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.